తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత వరకు బీజేపీకి స్థానం లేదు. గత వారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ దేశం మొత్తం పెను దుమారం రేపింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలే కాదు, చివరకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా కేసీఆర్ విశ్వరూపం ఇంత ప్రచండంగా ఉంటుందని ఊహించి ఉండరు. కేసీఆర్ వెలిబుచ్చిన అనుమానాలు, ఎత్తిచూపిన లోపాలు, లేవనెత్తిన అంశాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండదు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడు, దార్శనిక పాలకుడు, దక్షత కలిగిన ప్రజారంజక ఏలిక. కేసీఆర్ ఆవేదనంతా ఇప్పుడు దేశం కోసమే. 8 ఏళ్ల నుంచి కేంద్రంలో కొనసాగుతోన్న బీజేపీ మార్క్ విధ్వంసపూరిత పరిపాలన, దిగజారుతోన్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతోన్న నిరుద్యోగం, అవినీతి, లంచగొండితనం, ప్రజల పట్ల ప్రదర్శిస్తోన్న బాధ్యతారాహిత్యం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజల హాహాకారాలు, కారు చౌకగా అమ్మివేయబడుతోన్న ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం జోక్యం చేసుకోవటం లాంటి అనేక సమస్యల పట్ల కేసీఆర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే తమిళనాడులో, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే లాంటి శిఖండులను తెచ్చి ప్రభుత్వాలను పడగొడతామని బీజేపీ నాయకులు దురహంకారంతో ప్రకటనలు చేస్తుండటాన్ని కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అందుకే ఆయన దమ్ముంటే ఏక్నాథ్ షిండేను తెలంగాణకు తీసుకురండి, తెలంగాణ సమాజం ఏం చేస్తుందో చూద్దురుగాని అంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. ఏక్నాథ్ షిండే వస్తాడని చెప్పి ఏక్నాథ్ షిండే అట నిన్నగాక మొన్న తమిళనాడులో 2/3 మెజార్టీతో గెలిచింది డిఎంకే ప్రభుత్వం. ఆ తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు కూడా అన్నామలై అని నెత్తిమాసినోడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఘోరం ఓడిపోయాడు. ఆ సన్నాసి మాట్లాడతాడు తమిళనాడులో ఏక్నాథ్ షిండే, ఇంకెవడో తలమాసినోడు తెలంగాణలో మాట్లాడతాడు. ఒక్క మేళ గెలిచింది వీళ్ళు, ఒకటే సాగు తప్పి కన్నులొట్టవి. పోయిన జనరల్ ఎలక్షన్లో 107 ప్లేసుల డిపాజిట్ పోయి. అంత మహత్తరమైన పార్టీ. మేము 3/4 మెజార్టీతో గెలిచినాం, 2/3 కాదు, 3/4 మెజార్టీతో గెలిచినాం. మా మిత్రపక్షం కలిపితే 95, ఇవాళ మా సంఖ్య 103, మిత్రపక్షం కలిపితే 110. 119లో 110 సీట్లతో ఉన్న ప్రభుత్వం కాడ ఏక్నాథ్ షిండే వస్తాడు. ఏక్నాథ్ షిండే అంటే మీరు ఏక్నాథ్ షిండేల మ్యానుఫ్యాక్చరర్సా? భారతీయ జనతా పార్టీ ఇదేనా మీ అరాచకం? మీ తెలివితేటలా? మీ అప్రజాస్వామిక పోకడలతోని అనారోగ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రబలింపజేస్తూ దేశంలో ఇయ్యాల వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ సెన్సిబుల్? ఈజ్ ఇట్ డెమోక్రాటిక్? క్యా ఏ లోక్తంత్ర హై యా షడ్యంత్ర హై? ఇక మీడియా సమావేశంలో కేసీఆర్ సంధించిన ప్రశ్నలు అన్నీ సామాన్యుడు అభిప్రాయపడుతున్నవే. వాటిలో కొన్ని చూద్దాం. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ? మన జెండాలు చైనా నుంచి, దీపావళి టపాసులు చైనా నుంచే, గణపతి విగ్రహాలు చైనా నుంచే, గాలిపటాలు ఎగరేసే దారం కూడా చైనా నుండే. మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫ్లాప్. మోదీ ఇంకొన్నాళ్లు కొనసాగితే దేశం ఒక శతాబ్ద కాలం వెనక్కు వెళ్లిపోతుంది. సుజనా చౌదరి, ముకుల్ రాయ్, సీఎం రమేష్, హేమంత్ బిశ్వాస్, నారాయణ్ రాణే అందరి మీద సిబిఐ, ఈడీ వరుసబెట్టి దాడులు చేశాయి. వారంతా బీజేపీలో చేరగానే అంతా వాషింగ్ పౌడర్ నిర్మ. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మోదీ వంటి అసమర్థ ప్రధాని లేడు. మోదీలాగా ఏ మూర్ఖుడు పనిచేయడు. అద్భుతమైన ప్రగతికి దోహదకారులు కావాల్సిన యువతను మతపిచ్చివాళ్లుగా తయారు చేస్తున్నారు. మోదీ శాశ్వతం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఇన్ని నీళ్లున్నా నీటి యుద్ధాలు ఎందుకొస్తున్నాయి? బ్యాంకులకు టోపీలు వేసిన వాళ్లు విదేశాలకు ఎలా పారిపోయారు? ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే నాకు లేదు. ఎందుకు భయపడాలి? నల్లధనం తెస్తామన్నారు. 8 ఏళ్లలో స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ల నల్లధనం 3 ఎక్కువైంది. అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే, తోడు దొంగల్లాంటివి. మన దేశానికి చైనా అధ్యక్షుల్లాంటి నాయకులు కావాలి. సింగపూర్ జాతిపిత లాంటి నాయకులు కావాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. 1 కాదు, 2 కాదు. ముఖ్యమంత్రి మదిలోంచి చంద్రనిప్పుల వర్షం కాదు, అగ్ని కణాల సునామీ చండ ప్రచండ వేగంతో
దేశం మొత్తం కమ్మేసింది. బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసింది. కేసీఆర్ విశ్వరూపం అంటే ఏమిటో తెలియని వారికి ఆయన ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో బోధపడింది. కేసీఆర్ ఏదో ఆషామాషీగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించలేదు. సమగ్రమైన అధ్యయనం గావించి శాతాలు, అంకెలతో సహా తన ఆరోపణలకు బలం చేకూర్చారు. 8 ఏళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమిటో చెప్పమని నిలదీశారు. కేసీఆర్ ప్రసంగం, విలేకరుల ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల్లో ఎక్కడా తడబాటు లేదు. ఆశాంతం ఆత్మవిశ్వాసం కనిపించింది. పాత్రికేయుల సమావేశాలంటే ఆమడ దూరం పారిపోయే నరేంద్ర మోదీ లాంటి ప్రధానికి, ప్రెస్ మీట్లలో చెడుగుడు ఆడుకునే కేసీఆర్ లాంటి తిమ్మరుసు లాంటి నాయకుడి ప్రశ్నలు అసలు అర్థమే కాకపోవచ్చు. కేసీఆర్ ప్రశ్నలను అర్థం చేసుకోవాలంటే ఒక ఔన్సైనా బుర్రలో గుజ్జుండాలి. మాటల గారడీతో జనాన్ని మభ్యపెట్టే మోదీ లాంటి వారికి కేసీఆర్ ను అర్థం చేసుకోవాలంటే 1000 జన్మలు కూడా సరిపోవు. భజన చెయ్యకపోతే భగవంతుడు కూడా ప్రత్యక్షం కాడని పెద్దలు చెప్పినట్లు తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వని మోదీని మా దేవుడు అంటూ భజనలు చేసి మోదీని తృప్తిపరచొచ్చేమో కాని 4 కోట్ల తెలంగాణ ప్రజలను మెప్పించలేరు సంజయ. తెలుగు, ఆంగ్ల, హిందీ భాషల్లో అనర్గళంగా సాగిన కేసీఆర్ స్పీచ్ తాలూకు ప్రకంపనలు ఢిల్లీ తీరం తాకాయి. రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయి నాయకుల వరకు కుక్కిన పేనుల్లా పడి ఉన్నారు తప్ప నోరు విప్పి బదులు చెప్పే సాహసం చెయ్యలేకపోయారు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్, అందులో ఆయన 2.5 గంటల పాటు గుక్క తిప్పుకోకుండా, గుక్కెడు మంచినీళ్లు తాగకుండా, తడుముకోకుండా, తడబడకుండా ఏ స్థాయి గొంతుకతో ప్రారంభించారు అదే స్థాయి గొంతుకతో ముగించిన కేసీఆర్ సామర్థ్యం చూసి రాష్ట్రం పులకించిపోయింది. ఐటీ, మున్సిపల్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అయితే కేసీఆర్ తో ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఆయన ప్రసంగం మాత్రం రాజకీయ శాస్త్రం చదువుకునే విద్యార్థులకు ఒక పాఠ్యాంశం లాంటిది అంటూ ట్వీట్ చేశారంటే కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఎంత గొప్పగా ముగ్ధులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఏకధాటిగా 2.5 గంటల పాటు బీజేపీ మీద పిడుగుల వర్షాన్ని కురిపించి వారం రోజులు దాటినా ఆ షాక్ నుంచి బీజేపీ నాయకులెవ్వరూ ఇంకా కోలుకోలేదని దేశానికి అర్థమయ్యింది. కేంద్ర రాష్ట్ర నాయకులు ఒక్కరు కూడా నోరు మెదిపిన పాపాన పోలేదు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు జవాబులిచ్చే సాహసం కూడా చెయ్యలేకపోయారు. కారణం ఏంటంటే కేసీఆర్ అడిగిన 30 ప్రశ్నల్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతమైపోయిందా? స్విస్ బ్యాంకుల్లో 2 నల్లధనం చేరిందని ఆ బ్యాంకే ప్రకటించింది నిజం కాదా? గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయన్న మాట నిజం కాదా? ఏటా ఇస్తామన్న 2 కోట్ల కొలువులు ఏమయ్యాయో మోదీకైనా తెలుసా? ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బఠానీలు అమ్మేస్తున్నట్టు అమ్మేస్తుండటం నిజం కాదా? మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని శవపేటికలో కొట్టి మేకులు కొట్టింది నిజం కాదా? రూపాయి విలువ పడిపోవటం వాస్తవం కాదా? తెలంగాణకు విభజన హామీలు నెరవేర్చలేదన్నది నిజం కాదా? తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు రూపాయి కూడా సాయం చేయలేదన్నది నిజం కాదా? రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన పరిధిలో అప్పులు తెచ్చుకోకుండా కేంద్రం అడ్డుపడుతోందనే ఆరోపణ నిజం కాదా? దమ్ముంటే బీజేపీ నాయకులు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు కావటంతో అందరూ సైలెంట్ అయ్యారు. ఒక వంక కేసీఆర్ ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని విమర్శిస్తూ సంక్షేమ పథకాలకు డబ్బులు మేమే ఇస్తున్నామని చెప్పుకోవటానికి బీజేపీ ఎంత సంకట స్థితిని అనుభవిస్తుందో తలచుకుంటే జాలేస్తుంది. ఇక బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటోంది. తెలంగాణలో బీజేపీలో చెప్పుకోదగిన నాయకులు గుప్పెడు మంది కూడా లేరు. అసెంబ్లీలో ఉన్న 119 సీట్లలో బీజేపీకి 19 మంది అభ్యర్థులు కూడా లేరు.
అసలు పల్లెల్లో బీజేపీకి అసలు కార్యకర్తలే లేరు. చేదు నిజాలకు మసిపూసి మారేడుకాయ చేయటం మాత్రం బీజేపీకి తెలిసిన విద్య. తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి సాధించుకున్నది. ఆత్మగౌరవం ప్రాతిపదికగా 13 ఏళ్ల పోరాటం, అమరవీరుల త్యాగఫలం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, అనేక సార్లు టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేల రాజీనామాలు, ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు, జాతీయ స్థాయిలో పోరాటాలు, సకల జనుల సమ్మెలు, మిలియన్ మార్చ్, రోడ్ల మీద వంటా వార్పు లాంటి శాంతియుత వాతావరణంలో అద్భుతంగా సాగిన ఉద్యమం ప్రపంచంలోనే మరొకటి లేదు. రాష్ట్రం సాధించుకున్న తరువాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, అభివృద్ధి ఫలితంగా ఇవాళ బంగారు తెలంగాణ అయ్యింది. వ్యవసాయ రంగానికి చిరునామా అయ్యింది. పరిశ్రమల రంగానికి పుట్టినిల్లయింది. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ గృహాలు లాంటి వందలాది సంక్షేమ పథకాలతో కళకళలాడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు జలరాశులతో పొంగి పొర్లుతున్నాయి. కాస్త వర్షం పడితేనే మత్తళ్లు దుంకుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1000 అడుగుల లోతులో తవ్విన చుక్క నీరు కూడా కనిపించక రైతుల కళ్లల్లో నీరు వరదలయ్యేది. ఇవాళ తెలంగాణలో ఎక్కడ తవ్వినా 50 అడుగుల లోతులోనే గంగమ్మ ఉబుకుతోందంటే అదంతా మిషన్ కాకతీయ మహత్యమే. జడివానల్లోనూ తుఫానుల్లోనూ తెలంగాణలో ఎక్కడ రెప్పపాటు కాలం కూడా కరెంటు పోవటం లేదంటే అది కేసీఆర్ దూరదృష్టి ఫలితమే. గత 8 ఏళ్లలో 16 లక్షల మందికి ఉద్యోగాలు దొరికాయంటే అది కేసీఆర్ పారిశ్రామిక విధాన రూపకల్పన ఫలితమే. ఇవాళ ఇంటింటికి పరిశుద్ధమైన తాగునీరు అందుతోందంటే అది పేద ప్రజలపై కేసీఆర్కున్న ప్రేమే కారణం. ఇలా 1 కాదు 2 కాదు, అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యింది. అందుకే బీజేపీ నాయకులకు అన్నపూర్ణ లాంటి తెలంగాణ మీద కన్నుపడింది. ఎలాగైనా పాడి ఆవు లాంటి తెలంగాణను కొల్లగొట్టాలని, తెలంగాణ ప్రజల రక్తం తాగాలని రాక్షస కోరికలతో రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో ఒకే ఒక సీటును గెలుచుకున్న కమలనాథులు కిరాయి మనుషులతో దొంగ సర్వేలు చేయించి తమకు 30% ఓటింగ్ తెలంగాణలో పెరిగిందని ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. తమ పార్టీకి సన్నిహితులైన సర్వే రాయులతో సర్వేలు చేయించామంటూ ప్రజలను తప్పుదోవ పట్టించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరిపించాలని గత 2 ఏళ్లుగా బీజేపీ కాంగ్రెస్లు తొడలు కొడుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్లో ఒక సభలో మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలు జరపాలని గావుకేకలు పెట్టారు. బీజేపీ సన్నిహితుడైన ఈ సర్వేక్షకుడు గత ఎన్నికల్లో కేవలం 7% సాధించిన బీజేపీ 4 ఏళ్లలో 30% ఎగబాకిందని బీజేపీ వారిని మునగ చెట్టు లెక్కిస్తున్నాడు. ఇది ముమ్మాటికి బీజేపీ ప్రాయోజిత కహానీయే తప్ప వాస్తవం అణువంత కూడా లేదని ఎల్కేజీ పిల్లవాడిని అడిగినా చెబుతాడు. దేశానికి గత 4 ఏళ్లలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణకు ప్రత్యేకంగా ఒరిగిందేవీ లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు పూర్తి వ్యతిరేకత ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులకు పూర్తి వ్యతిరేకత ఉంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో మధ్యతరగతి వర్గాలకు శత్రువయ్యింది. గ్యాస్ ధరను 1100 దాటించడంతో మహిళలు బీజేపీని ద్వేషిస్తున్నారు. సమాజంలో ఏ ఒక్క వర్గము బీజేపీ పట్ల సంతృప్తిగా లేదు. మరి బీజేపీకి 3 ఏళ్లలో అంత ఓటు బ్యాంక్ ఎలా పెరిగిందో ఆ అయోధ్య రాముడే చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు ప్రజా హృదయాల్లో సుస్థిరంగా కొలువయ్యున్నాయి. వారి గుండెల్లో భగవంతుడిలా పూజించబడుతున్నారు కేసీఆర్. కేసీఆర్ ఉన్నంత వరకు తమ సంక్షేమం ఆగదని పేద మధ్యతరగతి వర్గాల వారు నమ్ముతున్నారు. 10 రోజులకోసారి గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచటమే కాక
మత కల్లోలాలు రేపుతూ బుల్డోజర్లతో విమర్శకుల మీద దాడిని చేస్తోన్న దుష్ట సంస్కృతి పాటిస్తోన్న బీజేపీని నెత్తిన పెట్టుకోవటానికి వారు మూర్ఖులనుకుంటున్నారా? ఇంతకన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉందా? ఎలా పెరిగింది బీజేపీ వారికి ఓటు బ్యాంక్? నోట్ల రద్దు చేసినందుక? అంబానీ అదానీల కోసం విదేశాల్లో పైరవీలు చేస్తున్నందుక? విదేశాల నుంచి నల్లధనం తెస్తామని ఓట్లు వేయించుకుని మాట తప్పినందుక? అవినీతి పరులు, బ్యాంకు దొంగలను దర్జాగా దేశం దాటించినందుక? తెలంగాణకు బీజేపీ వారి కపట నాటకాలు ఇతర రాష్ట్రాల్లో చెల్లుతాయేమో కాని ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా సమర్పించుకునే తెలంగాణ గడ్డ మీద చెల్లవు. వీరనారి రాణి రుద్రమ, కొమురం భీం, ప్రతాపరుద్రుడు, సర్దార్ సర్వాయి పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ, దాసరథి, స్వామి రామానంద తీర్థ, సాకలి ఐలమ్మ, రావి నారాయణ రెడ్డి లాంటి యోధులు జన్మించిన నేల ఇది. బీజేపీ నాయకులారా, ప్రాణాలను సైతం ఆహుతి చేయటానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని బహుమతిగా తెచ్చిన కేసీఆర్ లాంటి వీరులను ప్రసాదించిన తెలంగాణ ఇది అని గ్రహించకపోతే బీజేపీ నాయకులకు చీత్కారాలు తప్పవు. ఏ కోతికైనా మూతి ఒక్కటిగానే ఉంటుందన్నట్లు బీజేపీ నాయకులు దేశంలో ఎక్కడున్నా వారి బుద్ధులు, కుట్రలు మాత్రం ఒక్కటిగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిలువులోతు గొయ్యిలో పాతిపెట్టిన సీమాంధ్రులు తెలంగాణలో కాంగ్రెస్ కు ఓట్లు వేస్తారంటే కాంగ్రెస్ వాళ్లు కూడా నమ్మరేమో. మొన్నటి ప్రెస్ మీట్ లో కేసీఆర్ వ్యక్తిగత విమర్శలు చేశారని కొందరు బుద్ధిహీనులు విమర్శిస్తున్నారు. కానీ లోతుగా చూస్తే ఆయన చేసినవి నిర్మాణాత్మకమైన విమర్శలే. మోదీ మీద తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన పలుమార్లు విస్పష్టంగా ప్రకటించారు. మొన్న కేసీఆర్ లేవనెత్తిన అంశాలన్నీ విధానపరమైనవే. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో బ్రెయిన్ డ్రైన్, బీజేపీ హయాంలో క్యాపిటల్ డ్రైన్ అంటూ కేసీఆర్ వేసిన ప్రశ్నలో అబద్ధమేముంది? నేడు బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ శక్తుల వశమవుతున్నాయి. ప్రైవేట్ రంగంలోని జనరల్ మోటార్స్, ఫియాట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు భారత్లో పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నాయి. వాటినే కదా కేసీఆర్ ప్రస్తావించారు. ఉన్నమాటంటే ఉలికిపాటు దేనికి బీజేపీ వారికి? ఎల్ఐసి, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలను అమ్మేయటం, పోర్టులు, ఎయిర్పోర్టులను అమ్మేయటం జరుగుతోంది. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు కర్మాగారం కూడా త్వరలో కార్పొరేట్ పరమయ్యే అవకాశాలున్నాయి. ఇక రాజకీయాలను కూడా బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని అనేక సార్లు రుజువైంది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయటం, గోవా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఒకెత్తైతే తమిళనాడులో కూడా ఒక ఏక్నాథ్ షిండేను తయారు చేస్తామని, తెలంగాణలో కట్టప్పలు ఉన్నారని బీజేపీ నాయకులు ప్రకటించటాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచటం, కూల్చేయటం ప్రజాస్వామ్యమా? మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు అత్యంత లోపభూయిష్టంగా ఉన్నాయి. రఘురామరాజన్, అమర్త్యసేన్ వంటి ఆర్థికవేత్తలు సైతం కేంద్రం అనుసరిస్తోన్న విధానాలను తప్పుబట్టడం నిజం కాదా? రిజర్వ్ బ్యాంక్ అనేది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా తయారు కావటం వాస్తవం కాదా? ఇక ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ మత విద్వేష వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చేసిన కొన్ని పరుషమైన వ్యాఖ్యలను తప్పుబడుతూ కొందరు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఐఏఎస్ కారులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాయటం దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని తప్పుబడుతూ మాజీలు లేఖలు వ్రాయటం ఏమిటి? వారు అలాంటి లేఖను వ్రాయటం వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఏమిటనే విషయం దేశానికి తెలియాల్సిన అవసరం లేదా? తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తమ అభిప్రాయాలను ఎవరు ధిక్కరించినా వారి మీద జాతి వ్యతిరేక ముద్ర, దేశద్రోహం ముద్ర వేసి కక్ష తీర్చుకోవటం, కేసులు పెట్టి వేధించటం బీజేపీ పాటిస్తోన్న కుటిల నీతి. ఈ విధానం మంచిది కాదని కేసీఆర్ హెచ్చరించటం తప్పా? ఇప్పటి వరకు అనేక మంది పారిశ్రామికవేత్తల మీద సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కొన్ని రోజుల విచారణ తరువాత
వారు బీజేపీలో చేరగానే కేసులన్నీ మాయం చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్, ముకుల్ రాయ్, సుబేందు అధికారి, హేమంత్ బిశ్వాస్, నారాయణ్ రాణే లాంటి ఎంతో మంది నేతలు కేసులను ఎదుర్కొని తీరా కాషాయ కండువ కప్పుకోగాని పరిశుద్ధులు కావటం ఈ దేశం కళ్ళారా చూసింది. ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైనవేనా అని కేసీఆర్ నిలదీయటం తప్ప మోదీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మేక్ ఇన్ ఇండియా అనే నినాదమిచ్చారు. మొబైల్ ఫోన్ సిమ్ కార్డులు, ఇయర్ ఫోన్లు కూడా చైనావే వినియోగిస్తోన్న పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం పూజించే గణపతి విగ్రహాలు, గాలిపటాలు ఎగురవేసే దారాలు, పార్టీల జెండాలు కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నప్పుడు మేక్ ఇన్ ఇండియాకు అర్థమేమిటి అని కేసీఆర్ ప్రశ్నించటం దోషమా? కేసీఆర్ విసిరిన తూటాలు బీజేపీకి బాగానే గుచ్చుకున్నాయి. కేసీఆర్ ప్రెస్ మీట్ ముగిసిన అరగంటలోనే బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దూకారు. కేసీఆర్వి చిల్లర రాజకీయాలంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏవిటి చిల్లర రాజకీయాలు? కేసీఆర్ అడిగిన వాటిల్లో చిల్లర మాటలు ఏమున్నాయి? వాటిలో అబద్ధాలుంటే అంశాల వారీగా ఖండించొచ్చు. చిల్లర మాటలని కొట్టివేయటంతో కిషన్ రెడ్డి దగ్గర చిల్లర కూడా లేదని అర్థమయ్యింది. దేశాన్ని మతపిచ్చితో, వినాశకర ఆర్థిక, విదేశాంగ విధానాలతో దివాళా తీయిస్తోన్న బీజేపీ దేశ సమస్యలే పట్టించుకోకుండా నెలకు 5-6 సార్లు విదేశీ పర్యటనలు, విహారయాత్రలు చేస్తూ సోమరిపోతూ అనిపించుకుంటున్న రాహుల్ గాంధీ లాంటి వాళ్లు ఈ దేశానికి అవసరమా అనేది ఆలోచించాలి. దేశంలోని ముఖ్యమంత్రులలో ఒకే ఒక్క మగాడు, మొనగాడు, సాహసవంతుడు, పౌరుషవంతుడు, తన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడగలిగినవాడు, జాతీయ స్థాయిలో బీజేపీని, మోదీని ఎదిరించగల ధీరుడు ఒక్కరే కనిపిస్తున్నారు. అతడే కేసీఆర్. కేసీఆర్ సేవలు జాతీయ స్థాయిలో విస్తరించాలని, తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశం మొత్తం సాధించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ సర్కారు అమలు చేస్తోన్న పథకాలు, సాధిస్తోన్న అభివృద్ధి చూసి అనేక రాష్ట్రాలు తమకు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకొచ్చి దేశాన్ని రక్షించమని వేడుకుంటున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసినట్లే భారతదేశాన్ని కూడా అభివృద్ధి చెయ్యమని ప్రార్థిస్తున్నారు. చూద్దాం భవిష్యత్ కేసీఆర్ ను ఎలా నడిపించబోతోందో. జై తెలంగాణ!